భారత్ సమాచార్ న్యూస్కు స్వాగతం. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మహేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కడెం ప్రాజెక్టును ఆకస్మిక సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రాదని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కడెం ప్రాంతంలో భారీ వర్ష నమోదు కావడం జరిగింది. ఇంచుమించు 100 మిల్లీమీటర్ కంటే ఎక్కువనే ఇక్కడ వర్ష నమోదు కావడం వల్ల ఇంతకుముందు కడెం ప్రాజెక్ట్కి మ్యాక్సిమం లెవెల్ ఒక 700 ఫీట్ అనేది ఉంటుంది. సో మొన్నటి వరకు అయితే ఎల్నినో ప్రభావం వల్ల ప్లస్ తక్కువ వాటర్ రావడం వల్ల అది ఆల్మోస్ట్ ఒక 675-676 రేంజ్కి వచ్చింది. లక్కీలీ ఒక లాస్ట్ వారం రోజులు కొంత మనకి మంచిగానే వర్షం పడింది కాబట్టి ఇప్పుడు ఆ లెవెల్ ఒక నిన్న 691కి వస్తే కొంత వాటర్ ఇక్కడ నుంచి మనం డౌన్ స్ట్రీమ్లో రిలీజ్ చేశాము. ప్లస్ ఫర్దర్గా కూడా వాటర్ తక్కువ రావచ్చు ఆ ఉద్దేశంతో ఇప్పుడు 691 నుంచి ఇంకా దీన్ని పెంచుతూ 697కి తీసుకువచ్చాము. ప్రస్తుతం 697.6 లెవెల్లో ఉంది. దీనికి మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 700, అంటే ఇంకా 2.5 ఫీట్ మనం దీంట్లో ఇంకా పెంచుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ 700 మనం వచ్చేస్తే నెక్స్ట్ ఒక సంవత్సరంలో కూడా ఒకవేళ వర్షం రాకపోయినా కూడా మనం డ్రింకింగ్ వాటర్కి మిగతా వ్యవసాయానికి మనం వాడుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఒక 5,000 మనం ఎకరాలకి దీనికి ఆయకట్టు ఉంది, మన వ్యవసాయం కోసం జాగ్రత్తగా వాడతాము. సో అంటే లక్కీ ఈ రెయిన్ రావడం వల్ల మన జిల్లాకి ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్కి ఈ ప్రాంతంలో అయితే మనకి నీళ్ళు సమస్య అటువంటి రాకుండా